ఎన్ని ప్రభుత్వాలు మారినా బేడబుడుగ జంగం తలరాతలో మారడం లేదని ఆ సంఘం అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు పట్టణ పరిధిలో ఉన్న శ్రీనివాస్ నగర్లో బుడుగ జంగ కాలనీ స్థితిగతులు మనోహర్ పరిశీలించారు. 20 ఏళ్ల నుండి బేడబుడుగ జంగాల స్థితిగతులు మారడం లేదని, ఇప్పటికీ సంచార జీవితాన్ని అనుభవిస్తూ గుడారాల్లో నివాసం ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేడబుడుగ జంగాలను గుర్తించి వారికి కనీసం ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వారి పిల్లలు చదువుకు దూరం అవుతూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారని, వచ్చే ఫిబ్రవరి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బుడుగ జంగాలపైన దృష్టి సారించి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు తూర్పాటి మనోహర్. బేడబుడుగ జంగాలు చరిత్ర చూసుకుంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోతున్నా కూడా నేటి వరకు దుర్భర జీవితంతోనే నేటి కాలగాలుపుతూ ఉన్నాం. నేటి పూర్వ గుడిసెలతోని, యాచక వృత్తితోని, మూఢనమ్మకాలతోని, వింత ఆచారాలతోని సమాజానికి దూరంగా విట్టబేయబడిన కులం నేటి వరకు సమానంగా రిజర్వేషన్ హక్కులు అందకుండా ఉన్నామంటే ఈ భారతదేశంలో పుట్టినందుకు మేము చింతిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రానికి అసెంబ్లీలోని పార్లమెంట్లోని చట్టబద్ధత చేసి కేంద్రానికి నివేదిక పంపించడం జరిగింది. గౌరవ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము తమ ఇచ్చిన మాట మేరకు సంచార కులాలలో అన్ని కులాలకు సమాన న్యాయం కల్పిస్తాను నా పాలన అని చెప్పి ఆయన చెబుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే కేంద్రానికి మా బుడుగ జంగల సమస్య వచ్చింది. కాబట్టి పార్లమెంట్లో చట్టబద్ధత చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. మేమంటే చదువుకోవాలి, మా పిల్లల కోసమనే చదువుకోవాలంటే ఎస్సీ కార్డ్ కావాలి. మాకేమీ లేదు, మా గుడిసెలల్లో ఉండేది. మా జీతం వ్యాపారం ఇదే పరిస్థితి మాది. మీ పిల్లలు చదువుకుంటున్నారా లేదు? మా పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకున్నా మాకు క్యాసెట్ లేదు, ఏం లేదు. అంటే ఏ సర్టిఫికేట్ ఉంది మీకు? అసలు ఎస్సీ మాది. ఎస్సీ సర్టిఫికేట్ కావాలనే మీకు కావాలనే